ఒకవైపు అసెంబ్లీ సాక్షిగా ఇన్ని అబద్ధాలు చెప్పిన ప్రభుత్వాన్ని, ఈ విధంగా ప్రజా పరిపాలన మీద చేతులెత్తేసిన ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదన్న విమర్శలు వెలువెత్తుతున్న వేళ, మరోవైపు కమిషన్లు 20% కమిషన్ల ప్రభుత్వాన్ని విమర్శలు వస్తున్న వేళ, ఇంక పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు చెప్తున్నారు, లెక్కల్లో తప్పులు చూపిస్తున్నారు అంటూ విమర్శలు వస్తున్న వేళ, మరి ఇవాళ బడ్జెట్లో జరిగిన కేటాయింపులు ఎటువంటి సంకేతాలను ఇస్తున్నాయి? ప్రజలు దీన్ని ఎట్లా తీసుకునే అవకాశం కనిపిస్తోంది? ఈ బడ్జెట్ నేపథ్యంలో రేపటి నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? దీనికి సంబంధించి మనం ఇవాళ మాట్లాడదాం. మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి గారు, అదేవిధంగా ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు. గుడ్ ఈవినింగ్ అండి. మధుసూదనాచారి గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? అసెంబ్లీ సాక్షిగా కూడా ఇంకా అబద్ధాలే మాట్లాడుతున్నారు. లెక్కలన్నీ చూస్తే ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా హామీలు అయితే అమలు చేస్తున్నామని చెప్తున్నారు. కీలకమైన రంగాలకు సంబంధించి కేటాయింపులు చూస్తే చాలా తక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. మరి ఇటువంటి కేటాయింపులతో రేపు రాష్ట్రాన్ని ఏం చేస్తారు? ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్తారు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇవాళ బడ్జెట్ను చూసిన తర్వాత మీరేమంటారు? ఇది దారి తెన్ను లేని ప్రభుత్వం. చాలా సంవత్సరాలుగా పరిపాలనను చూసినాం, కొన్ని సమర్థవంతమైనటువంటి పాలకులను చూసినాం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు మించి కూడా అభివృద్ధి కార్యక్రమాలని అమలు చేసినటువంటి పాలకులను చూసినాం, అసమర్థ పాలకులను చూసినాం, అవమానించినటువంటి పాలకులను చూసినాం, ఈరోజు ద్రోహం చేస్తున్నటువంటి పాలకులను చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పచ్చి దగ, అనేక హామీలు ఇచ్చి 2023 ఎన్నికల సందర్భంగా చెప్పనలవిగా అన్నటువంటి హామీలను ఇచ్చి 6 గ్యారంటీల పేరిట 420 హామీల పేరిట అనేక హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత గడచిన 15 మాసాల కాల పాలనను చూసినా, నిన్నగాక మొన్న గన్పూర్లో జరిగినటువంటి సభ సందర్భంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలను చూసినా ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఆచరణలో ఏ ఒక్క హామీని నిలబెట్టుకునేటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం లేదనేది తేలింది. ఈరోజు బడ్జెట్ సందర్భంగా వాళ్ళు ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనలన్నీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. కొన్ని వాళ్ళు ఇచ్చినటువంటి హామీల కంటే చాలా తక్కువ ఉన్నాయి, ఇంకా కొన్నిటి ఊసే లేదు. అంటే వెరసి ఈ ప్రభుత్వం ముమ్మాటికి తెలంగాణ ప్రజానీకానికి ద్రోహం చేసేటువంటి విధంగా కొనసాగుతూ ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రెడ్ పాపారావు గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది ఇవాళ బడ్జెట్లో జరిగిన కేటాయింపులను? అంటే రాశిలో లేకపోవటం వల్ల వాసిలో చూపించుకోవాలన్న ప్రయత్నం లాగా గంటన్నర సేపు బడ్జెట్ చదవటం ద్వారా అదేదో చాలా గొప్పగా ఉన్నట్లుగా ఆడంబరంగా చదవటం బడ్జెట్ తప్పితే దానిలో ఏమీ లేదనేది, అబద్ధాలు తప్పుల తడక అనేది స్పష్టంగా కనపడుతుంది మనకి. ఎందుకంటే ఈ సంవత్సరం బడ్జెట్లో, అంటే ఇప్పుడు నడుస్తున్న బడ్జెట్ ఏదైతే 2025 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఉందో దానిలోనే 71,000 రూపాయల మేరకు మేము అమలు చేయలేకపోయాము, కోత పెట్టుకున్నాము అని చెప్పారు రేవంత్ రెడ్డి గారే స్వయంగా. అంటే 2,91,000 కోట్ల రూపాయల బడ్జెట్ నడుస్తున్న బడ్జెట్, పాత బడ్జెట్. ఆ బడ్జెట్ లో 71,000 రూపాయల కోత అంటే 2,20,000 కోట్ల రూపాయల మేరకు మాత్రమే బడ్జెట్ ఇప్పుడు అమలు జరుగుతుంది. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు కొత్తగా వేసినటువంటి ఈ బడ్జెట్, ఇవాళ చదివినటువంటి బడ్జెట్ 3,04,000 కోట్ల రూపాయలకి, అంటే మళ్ళీ పాత కథే, చేతగానిది చేయలేనిది చెప్పటం. ఎందుకంటే బడ్జెట్ ని కూడా ఒక వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోగా లేకపోతే ఎలక్షన్ క్యాంపెయిన్ లో వాడే మీటింగుల్లో మాట్లాడే ఉపన్యాసంగా భావిస్తున్నారు తప్పితే బడ్జెట్ ను ఒక ఆచరణకి గైడ్ లైన్ గా లేకపోతే మార్గదర్శిగా భావించుకునేవాడు. దాని ప్రధానంగా ఏంటంటే ప్రజలను ప్లీజ్ చేయడానికి ఒక మోటివేషనల్ లేకపోతే ఎలక్షన్ ఉపన్యాసంలాగా భావిస్తున్నారు బడ్జెట్ ని కూడా. అందుకే బడ్జెట్ లో సాధ్యం కానిది కూడా ఇవాళ చెబుతున్నారు. పైగా పోయిన సంవత్సరం బడ్జెట్ వేసేటప్పుడు, మొట్టమొదటిసారిగా బడ్జెట్ వేసేటప్పుడు, ఫుల్ బడ్జెట్ వేసేటప్పుడు వీళ్ళు చేసిన ఆరోపణలు రకరకాలు. కేసీఆర్ గారు ఎప్పుడు ప్రాక్టికల్ గా లేకుండా ఊరికే పెద్ద పెద్ద బడ్జెట్లు వేశారని, ఆచరణలో బడ్జెట్ అమలుకి వాస్తవ బడ్జెట్ కి తేడా చాలా ఉందని ఇట్లా రకరకాలైనటువంటి మాటలన్నీ మాట్లాడారు. కానీ ఈ రోజు చూసుకునేటట్లయితే వాళ్ళని మించి ఆచరణలో సుదూరంగా ఉన్నది ఎవరూ లేరని, వాళ్ళ మాటలకి చేతలకు అసలు పొంతనే లేదని, మాటలు ఊరికే ప్రజల మెప్పు పొందడానికి తప్పితే ఆచరణలో పెట్టడానికి కాదనేది ఈ రోజు బడ్జెట్ చూస్తే అర్థమవుతుంది.
పోయిన సంవత్సరం బడ్జెట్ అమలు చూస్తే కనుక కరెక్ట్గా ప్రూవ్ అవుద్ది. సో ఇది పరిస్థితి. తర్వాత ఈ బడ్జెట్లో ప్రజలకు ఏమన్నా ఒరిగేది ఉందా అంటే, ఈ బడ్జెట్ అసలు వాస్తవానికి నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి వ్యవహారంలోనూ వ్యవహరిస్తున్న తీరు, ఈ బడ్జెట్ని వాళ్ళు వేసిన తీరు, వాస్తవాలకు దూరంగా వేసిన తీరు ఇవన్నీ చూస్తే ఈ బడ్జెట్ని మనం చాలా సీరియస్గా తీసుకుని దీన్ని విశ్లేషించుకుంటే ఆఖరికి మనం కూడా అమాయకులం పిచ్చోళ్ళమే అవుతాం అనేది అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ వాస్తవానికి ఈ బడ్జెట్లో ఏది అమలవుద్ది, ఏది అమలవ్వదు. పైగా ఇప్పుడు ఆదాయం పడిపోతుందనే విషయం మనందరికీ తెలుసు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం భారీ ఎత్తున ఈ సంవత్సరంన్నర కాలంలో పడిపోయింది. సంవత్సరం 3 నెలలు 4 నెలల కాలంలో ఆదాయం భారీ ఎత్తున పడిపోయింది. నిర్వాకాల వల్ల జిఎస్టీ ఆదాయం 1% మాత్రమే పెరిగింది. దేశమంతా సగటు పెరుగుదల జిఎస్టీ ఆదాయానికి 10%, తెలంగాణలో మాత్రం 1%. అంటే తెలంగాణలో జిఎస్టీ ఆదాయం బొటాబొటిగా ఉంది. జిఎస్టీ అంటేనే సామాన్య జనం చేసే కొనుగోళ్లు, ఆర్థిక వ్యవస్థ తాలూకు పటిష్టతకి చిహ్నం. అట్లాంటి జిఎస్టీ బలహీనంగా ఉందంటే ఈరోజు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దిగజారుతుంది. అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం భారీగా పడిపోయింది. దానికి కారణం రియల్ ఎస్టేట్ పడిపోయింది తెలంగాణ. అలాగే ఇంకా మీకు ఏ ఆదాయాన్ని చూసుకున్నా కేంద్రం నుంచి వచ్చే ఎట్టుకూడి గ్రాంట్లు వీటిలో వాళ్ళు చేసే అన్యాయం వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు కూడా దానిలో మాట్లాడుతుంది ఏమీ లేదు పెద్దగా. సో ఓవరాల్గా ఏంటంటే ఆదాయాలు పడిపోతున్నాయి తెలంగాణ ప్రభుత్వానికి. రెండో పక్కన మాత్రం వాగాడంబరం, ఆకాశానికి వెంపల చెట్లు నిచ్చెనలేసి ఆకాశానికి నిచ్చెనలేసే ధోరణి మాత్రం మానలేదు అంటానికి ఈ బడ్జెట్ తార్కాణం. కాబట్టి ఈ బడ్జెట్ ని పూర్తిగా పెద్ద సీరియస్ గా తీసుకొని దీన్ని వీళ్ళ స్వభావానికి భిన్నంగా ఏదో జరుగుతుంది అనుకుంటాం పొరపాటు. ఈ బడ్జెట్ కూడా వీళ్ళ వాగాడంబరంలో భాగంగా ఆచరణకి లేకపోతే మాటలకి సంబంధం లేని పత్రం లేని ధోరణిలో భాగంగా జరిగింది. దీన్ని కూడా ఒక మైలురాయిగా ఎలక్షన్ క్రమంలో ఒక మైలురాయిలాగా భావిస్తున్నట్టుగా ఎన్నికల ఉపన్యాసం అలాగే భావించారు. అంతే, అంతకంటే దాని గురించి పెద్దగా సీరియస్ గా లేదు. అందులో 6 గ్యారంటీలకు పోయిన సంవత్సరం కేటాయించారు. పోయిన సంవత్సరమే మనం చాలా సార్లు చెప్పాము, ప్రతి వాళ్ళు పాయింట్అవుట్ చేశారు. ఈ డబ్బులతో మీరు 6 గ్యారంటీలు ఎలా అమలు చేయగలరని. అసలు అమలే చేయాలి. ఒక ఉచిత బస్సు ప్రయాణం తప్పితే పూర్తిగా అమలైనటువంటి ఒక్క పథకం కూడా లేదు. సరే, ఈసారి ఏదో రైతు భరోసా అంటే దాన్ని రైతు బందే, అది పేరుకి రైతు బంధు భరోసా కానీ రైతు బంధు. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా తన అధికారంలోకి వస్తే 12,000 చేస్తారని అప్పుడే అన్నారు. వీళ్ళు ఇప్పుడు ఆ 12,000 15,000 వీళ్ళు చేస్తామని చెప్పారు ఎన్నికల్లో. 12,000 మాత్రమే చేసి ప్రజలకి ధోకా ఇచ్చి ఈ రోజు రైతు భరోసా అమలు చేస్తా ఉంటున్నారు. ఎంతమందికి ఇస్తారో చూడాలి. ఎందుకంటే రుణమాఫీలో చూసాం, ఈ గత అనేక మాసాలుగా రైతు బంధు అమలు ఫెయిల్యూర్స్ చూసాం. ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత వీళ్ళు ఏదో ఈ బడ్జెట్ ప్రకారమే వీళ్ళు పోతారనుకోవటం మాత్రం భ్రమే అని. ఎస్, కానీ అల్టిమేట్గా ఆచరణకు దూరంగా ఉండడం వల్ల ప్రజలు అల్టిమేట్గా నష్టపోతారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి ఏ రంగాలకు ఏ స్థాయిలో కేటాయింపులు జరగాల్సి ఉంది, కానీ ప్రభుత్వం ఎంత మేరకు చేసింది? మసూర్నాచారి గారు, ప్రధానంగా రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కీలకంగా ఫోకస్ చేయాల్సిన అంశం, అస్సలు ఇగ్నోర్ చేయకూడని అంశం సాగునీటికి సంబంధించి. మరి సాగునీటికి రంగాన్ని చేసిన కేటాయింపులను ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? అదేవిధంగా రైతులకు సంబంధించి అత్యంత ఎక్కువగా సఫర్ అవుతుంది అని అంటే రైతులనే చెప్పాలి. దాదాపు 450కి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. కేవలం ఎన్నికల ముందు హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను నమ్మి అప్పులు చేయడం వల్ల మోసపోయి తిరిగి అప్పులను కట్టుకోలేక కనీసం పంటలను పండించుకోలేని దుస్థితి. ఎక్కడ కూడా నిర్వహణ, సాగునీటికి సంబంధించి సమస్యలే, కరెంటుకు సంబంధించి సమస్యలే, కేవలం ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. మరి వాళ్ళ గురించి కనీసం పట్టించుకోకుండా మరి కేటాయింపులను చూస్తే ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇప్పటి వరకు జరిగిన వాటికి బాధ్యులు ప్రభుత్వమే అని చెప్పక తప్పదు. అండ్ రేపటి నాడు కూడా పట్టించుకునే ఉద్దేశం లేదు, చిత్తశుద్ధి లేదు రైతులకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి అండ్ సాగునీటి రంగాన్ని మరింత బాగుపరిచే ఆలోచన, ఉద్దేశం లేదు అని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది ఇవాళ జరిగిన కేటాయింపులను చూస్తుంటే. అంటే ఈ కేటాయింపులతో పాటు నేపథ్యాన్ని కూడా ఒకసారి ఈ సందర్భంగా మనం సమీక్షించాలి, సింహావలోకనం చేయాలి. 2014లో తెలంగాణ రాష్ట్రం సాధించబడినప్పుడు చుట్టూ అనేక సమస్యలు ముప్పిరిగొన్నటువంటి వేళ ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేసే నాడు అంతా అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి. రాష్ట్రం వస్తే అనేక అపోహలు సృష్టించబడ్డ వేళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించబడ్డది. కరెంటు ఉండదు, నీళ్లుండవు, నిధులుండవు, పరిపాలన చేత కాదు అనేటువంటి పరిస్థితుల మధ్య తను అధికారాన్ని చేపట్టి అప్పటి వరకు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ శాశ్వతంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు సాగునీరు, తాగునీరు, కరెంటు, ఇంకా అనేక రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు. మరి
10 సంవత్సరాలు తన అధికారం చేపట్టినటువంటి తొలినాళ్లలోనే 6 నెలలు ఏడాదిలోనే శాశ్వతంగా తెలంగాణను వేటాడినటువంటి సమస్య కరెంటు సమస్య అయితే ఆ సమస్యను పరిష్కరించినటువంటి ఘనత గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఒక్కొక్కటిగా అన్ని సమస్యలు పరిష్కరించి దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టిండు. సమస్యల మధ్య ఉన్నటువంటి రాష్ట్రాన్ని పదవి పగ్గాలు చేపట్టి దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దినటువంటి రాష్ట్రం. అటువంటి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పాలన ఈ 15 మాసాల కాలంలో మళ్ళీ పాత రోజుల్లోకి తీసుకుపోయింది. మళ్ళీ కరెంటు లేని పరిస్థితి, మళ్ళీ నీళ్లు లేని పరిస్థితి, మళ్ళీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి, మళ్ళీ ప్రజలకు విశ్వాసం లేనటువంటి పరిస్థితి. పాలన బ్రహ్మాండంగా ఉన్నటువంటి దాన్ని కాదని ప్రజలు కాస్త అయ్యో వీళ్ళకి అధికారం ఇస్తే ఏదన్నా మంచి జరుగుతుంది అనేటువంటి ఒక ఆశతో పోతే ఇవాళ వాళ్ళ జీవితాలను ఎటువంటి ఇబ్బందుల పాలు చేస్తున్నదో ఈ ప్రభుత్వం గడిచిన 15 మాసాలుగా చూస్తూ ఉన్నాం. ఇవాళ కృష్ణానదిలో ఆ రోజు తను గోదావరి ద్వారా సస్యశ్యామలం చేస్తే ఈరోజు కృష్ణానదిలో మన వాటా నీళ్లను దక్కించుకోవడంలో పక్క రాష్ట్రం వాళ్ళు మన నీళ్లను తన్నుకుపోతున్నా కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఒక కరెంటు విషయంలోనే కాదు, ఇవాళ ఎక్కడ చూసినా తెలంగాణ వ్యాప్తంగా రైతులు హాహాకారాలు చేస్తూ ఉన్నారు. ఎండాకాలంలో కూడా మత్తళ్ళు దూకినటువంటి చెర్లను చూసినాము. కాలంలో కూడా ఎక్కడ చూసినా కాలువల్లో నీళ్ళను చూసినాము. ఇవాళ పంటలు ఎండిపోతూ ఉంటే పట్టించుకునేటువంటి నాదుడే లేడు. ఒకవైపు అద్భుతమైనటువంటి వర్షాలు కురిసి భూగర్భ జలాలు అద్భుతంగా ఉన్నటువంటి రోజులలో ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఎత్తి రైతాంగానికి అందించాల్సినటువంటి కనీస సోయిని మర్చిపోయి ఇది ఈ రోజు కొనసాగుతున్నటువంటి కరువు గారు ప్రధానంగా రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవట్లేదు. ఆ రాష్ట్ర ప్రయోజనాలను పనంగా పెడుతోంది ఈ ప్రభుత్వం అనేది ప్రధానంగా ఒక ఆరోపణ వినిపిస్తోంది. ఈ ఆరోపణలనే ప్రతిబింబిస్తుంది వాళ్ళ బడ్జెట్ అని భావించొచ్చా? తప్పకుండా ఇక్కడ ఇవాళ కేటాయింపులు చూస్తే వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి హామీలకు భిన్నమైనటువంటి కేటాయింపులున్నాయి. ఈ కేటాయింపుల ద్వారా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు న్యాయం జరుగుతుందనేటువంటి నమ్మకం ఏ కోశాన లేదు. అంటే దీంట్లో వీళ్ళు కొన్ని తెలిసి కావాలని చేస్తున్నారు, కొన్ని అవగాహన లేక, అనుభవం లేక, పరిపాలన దక్షత లేక, పరిణతి లేక. ఒకవైపు వాళ్ళ వ్యవహార శైలి అదైతే దానికి భిన్నంగా చేస్తున్నటువంటి ద్రోహానికి భిన్నంగా మేం గొప్ప చేస్తున్నామనే వక్రీకరణతోని ఎదుటి వాళ్ళ మీద నిందలు మోపడం ద్వారా నిజంగా కేసీఆర్ గారు ఆ రోజు అధికారం చేపట్టినప్పుడు ఎవరినైనా విమర్శించవచ్చు, ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అవి. కానీ తన ఎజెండా అది కాదు కదా. నేను కొట్లాడి రాష్ట్రాన్ని సాధించిన నా రాష్ట్ర ప్రజల నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, శాశ్వతంగా తెలంగాణ అంటే ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ అనేటువంటి రోడ్ నిర్మాణం జరగాలని అనేటువంటి భావనతో ఆయన ఆహారాహారం శ్రమించిండు. అనేక మంది మేధావులతోని రోజుల తరబడి చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి నిర్ణయాన్ని అమలు చేసి తెలంగాణను అపురూపంగా తయారు చేస్తే ఇది శృతి లేని సంసారం. వీళ్ళకి ఎక్కడ సఖ్యత లేదు, అనుభవం లేదు, ప్రజల విషయంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైనటువంటి పాలన అందించాలని లేదు. ఇవాళ ఎక్కడ చూసినా తెలంగాణలో ఇది పర్సెంటేజ్ల ప్రభుత్వం అనేటువంటి మాట కోడై కూస్తూ ఉన్నది. రాజకీయ నాయకులుగా ప్రధాన ప్రతిపక్షంగా మేము చివరికి మాట్లాడుతున్నాం, కానీ ప్రజలు ముందే మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రజలకు అక్కడికి వచ్చే పాలన కాదు, ఇది పర్సెంటేజ్ల పాలన అనేటువంటి మాట సర్వత్రా వినిపిస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఈరోజు చేసినటువంటి కేటాయింపులు ఇచ్చిన హామీలకు అనుగుణంగా లేవు. ఇది ఏమాత్రం ప్రజా ప్రయోజనకరమైనటువంటి బడ్జెట్ కాదు. రైట్. పాపారావు గారు, ఒకవైపు చూసుకుంటే మాటలకు చేతలకు వ్యత్యాసం ఉండడాన్ని ఒక విధంగా చూస్తే లెక్కలకు ఆచరణకు ఉన్న వ్యత్యాసం అల్టిమేట్గా ప్రజలకు నష్టం చేస్తుంది, రాష్ట్ర అభివృద్ధికి కూడా ఆటంకం కలిగిస్తుంది. ప్రధానంగా 20,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చినామని అబద్ధం చెప్పుకోవడం కావచ్చు, ఇంకోవైపు రుణమాఫీ పూర్తి చేసినామని చెప్పుకోవడం కావచ్చు. అంటే లెక్కల్లో ఒకటి కనిపిస్తూ ఉంటుంది కానీ ఆచరణలో ఇంకొకటి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ మధ్యలో ఉన్న గ్యాప్, ఈ వ్యత్యాసం వల్ల రాష్ట్ర ప్రజలు ఏ విధంగా నష్టపోతారు,
అంటున్నారు. అండ్ అల్టిమేట్ గా రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి నష్టం వాటిల్లుతుంది, ఎటువంటి ఆటంకం కలుగుతుంది? ఈ బడ్జెటే కాదు, మొత్తంగా వీళ్ళ ధోరణి మామూలుగా మిగతా రాజకీయ పక్షాలు చాలా సందర్భాల్లో రకరకాల సందర్భాలు చూసాం. ప్రభుత్వాలు కాంగ్రెస్ ఎక్కువ కాలం అధికారంలో ఉంది, టీడీపీ ఉంది ఉమ్మడి రాష్ట్రంలో, వీళ్ళందరినీ చూసాం. కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇట్లాంటి ధోరణి రేవంత్ రెడ్డి మరీ దాన్ని పరాకాష్ఠకి తీసుకెళ్ళాడు. కాంగ్రెస్ తీరుని ధోరణిని దాన్ని పరాకాష్ఠకి తీసుకెళ్లి, అంటే ఇక అబద్ధాలు ఆడటానికి అది ఇది తేడా లేదన్నట్లుగా ఇక అన్ని విషయాల్లో వాస్తవానికి వాళ్ళు చేసే పనికి సంబంధం లేని విధంగా చేసుకుంటూ పోతున్నారు. దానిలో భాగంగా ఈ బడ్జెట్ చెబుతాం, తర్వాత చూసుకుందాం అనేది లెక్క. కానీ ఏంటంటే ఆదాయాలు పడిపోతున్నాయని చెప్తాం, మళ్ళీ 3,04,000 కోట్లతో బడ్జెట్ వేయటం. అలాగే కాకుండా మీరు చూడండి, గతంలో ఎప్పటి నుంచో నిరుద్యోగులు ఎంత పెద్ద సమస్య ఉంది. ఈరోజు వీళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాల్ని తాము జాయినింగ్ లెటర్స్ ఇచ్చి వాళ్ళని జాయిన్ అవడానికి లెటర్ ఇచ్చి దాన్ని తమ ఖాతాలో వేసుకున్నటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఎప్పుడో ఖమ్మం డిక్లరేషన్ లో, యూత్ డిక్లరేషన్ లో ప్రియాంక గాంధీ నోటు మీదుగా చెప్పించారు 4,000 రూపాయలు ఇస్తాం నిరుద్యోగులకి వృత్తిగా అని చెప్పి. దాన్ని భట్టి విక్రమార్క గారు స్వయంగా మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే మేము అనలేదు ఆ మాట అని చెప్పి అబద్ధమాడినటువంటి పరిస్థితి ఉంది. అంటే వీళ్ళకి అసెంబ్లీ సాక్షిగా కూడా నిజాలు చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఏంటంటే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, ఇష్టానుసారం చేస్తున్నారు. ఈ బడ్జెట్ లో కూడా నిరుద్యోగ భృతి గురించినటువంటి సరైనటువంటి ప్రస్తావనే లేదు దీనికి. అంటే ఇక అంటే ఏ యూత్ అయితే బస్సులు వేసుకుని తిరిగి వీళ్ళ గెలుపు కోసం ఆ రోజు ఊరూరు తిరిగి తల్లిదండ్రులు బతిలాడుకొని కేసీఆర్ గారికి అగెనిస్ట్ గా ఓటేయడానికి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ప్రేరేపించారు. ఆ యూత్ ఈ రోజు అగమ్యకు వచ్చిన వాళ్ళ పరిస్థితి. కానీ ఏంటంటే అట్లాంటి దుస్థితి, తనను నమ్ముకున్న వాళ్ళని పూర్తిగా ముంచేసినటువంటి పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అదే కాదు, మీరు చూడండి ఇది మరి బీసీ డిక్లరేషన్ ఉదాహరణ, డిక్లరేషన్ గురించి మాట్లాడుతుంటే ఖమ్మం డిక్లరేషన్ అయితే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో వాళ్ళు చెప్పారు, బీసీలకి సంవత్సరానికి 20,000 కోట్ల చొప్పున 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు బడ్జెట్ లో కేటాయిస్తామని చెప్పారు. కానీ ఈ సంవత్సరం కేటాయించిందంతా సుమారుగా 11,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో బీసీలకు ఇచ్చారు. పోయిన సంవత్సరం నాకు గుర్తున్నంతలో 8,000 కోట్ల రూపాయల మేరకు ఇచ్చినట్టున్నారు. అంటే అసలు పూర్తిగా 20,000 కోట్ల రూపాయలు అనేది వాళ్ళు డిక్లరేషన్ లో చెప్పిన మాటను కూడా బీసీల కోసం చేయటంలా ఈ రోజు బీసీల మీద ప్రేమ ఉన్నట్లుగా చాలా మాటలు మాట్లాడతారు. ఇవన్నీ చాలా విచిత్రమైన ధోరణులు. ఆఖరికి వీళ్ళకి ఈ బడ్జెట్ బాయిల్స్ డౌన్ టు రీజనల్ రింగ్ రోడ్డు, అది కేంద్ర ప్రభుత్వం ఇస్తుందనుకుంటున్నా డబ్బులు, నేను నాకు తెలిసినంతలో. తర్వాత ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళన, ఈ రెండు రేవంత్ రెడ్డి గారి పెట్ ప్రాజెక్టులు. ఈ రెండు రాష్ట్ర ప్రజల ఎజెండాలోకి పెద్దగా వచ్చేవి కాదు. మూసీ నది క్లీన్ అవటం మనందరికీ కావాలి. ఫ్యూచర్ సిటీ ఎలా ఉందంటే అమరావతి ఆలోచన లాగా ఉంది. ఫ్యూచర్ సిటీ కూడా 30,000 ఎకరాలు సేకరిస్తానని చెప్పి ఈ బడ్జెట్ లో దానికి ఊరికే 100 కోట్లు నామకే వస్తే పెట్టాడు. కానీ మరి దానికి ఏమన్నా అప్పులు తెచ్చి కానీ ఏదైనా ప్రయత్నం చేస్తారేమో తెలియదు. అది కూడా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులకి అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ప్రపంచ బ్యాంక్ చైర్మన్ ని కలిసి వచ్చిన తర్వాత ఫ్యూచర్ సిటీ ఆలోచన మొదలైంది. ఎవరి ఫ్యూచర్ కోసం అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ప్రజలు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎట్లా బయటపడాలరా నాయన అనుకుంటున్న పరిస్థితి ఉంది కదా. అది కాదు, ఇక్కడ ఉన్న సిటీని వదిలిపెట్టారు, హైదరాబాద్ సిటీని సర్వనాశనం చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఎందుకంటే ఫ్యూచర్ సిటీ కాంట్రాక్టర్లకి పండగ, కమిషన్లకి పండగ, అంతే. అంత తప్పితే దానిలో కనపడేది ఏం లేదు. ఫ్యూచర్ సిటీ అనేది ఎక్కడ ఎవరి ఆలోచన, ఎవరి పొరలో పుట్టిన ఆలోచన, ఎక్కడి నుంచి వచ్చిన ఆలోచన. ఎందుకంటే ఇది ఒక హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండంగా విశ్వనగరంగా అభివృద్ధి చెంది, అరే ఒక స్టేజ్ లో హైదరాబాద్ అంటే రియల్ ఎస్టేట్ ఎలా పెరిగింది, హైదరాబాద్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ లో హైదరాబాద్ నెంబర్ 1 దశలో అన్ని నగరాన్ని బీట్ చేసి ఇవాళ ఏమవుతుందో చూడండి. ఇదిగోండి న్యూస్ ఐటమ్, ఇదేంటి వేర్ స్టాండ్ దేర్ ఫోర్ రియల్ ఎస్టేట్ మీద పేర్స్, అంటే రియల్ ఎస్టేట్ లో పత్రం ఉందని, దేశవ్యాప్త రియల్ ఎస్టేట్ గురించి రాసిన ఈ స్టోరీలో ఈ పత్రిక ఏం పత్రిక, ఒక నిమిషం పత్రిక కూడా చెబుతాను, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, నిన్నటిదో ఎప్పుడుదో మొన్నటిదో, దీనిలో దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ గురించి రాస్తా ముఖ్యంగా హైదరాబాద్ ను మాత్రం ఏరి కోరి ఒక వజ్రం లాగా నిలబెట్టాడు. అంటే వ్యంగ్యంగా అంటున్నాం, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పత్రం ఈ దేశంలో ఇంత పెద్ద పత్రం లేదన్నట్లుగా దాన్ని గురించి భారీ ఎత్తున పత్రం అయింది హైదరాబాద్ లో. దీని తర్వాత కొంచెం బెంగళూరు గురించి కూడా రాశాడు. అంటే హైదరాబాద్ ను మాత్రం స్పెషల్ గా ఏరుకోరి పత్రం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు ఈ కథనంలో. అలాగే బెంగళూరు అన్నాడు. ఆ బెంగళూరులో కూడా వెళ్తుంది కాంగ్రెస్ వాళ్ళే కదా, వేరే చెప్పుకునేది ఏముంది. కానీ ఏంటంటే పరమ దుర్మార్గమైనటువంటి పరిపాలన అంటానికి ఈ రోజు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తాలూకు దారుణమైనటువంటి పత్రం, ఊహకందని స్థాయిలో అధోగమనంలో ఉన్నటువంటి పత్రం. కాబట్టి ఏంటంటే వీళ్ళు అంటే ఒక రకమైనటువంటి
ఏదో నియాండర్తల్స్ ఎట్ వర్క్ అనే ఒక పుస్తకం చదివాను అప్పుడెప్పుడు. నియాండర్తల్స్ అంటే ఆటవికమైనటువంటి, అంటే మనిషి ఆదిమ దశలో ఉన్నటువంటి తీరులో ఒక విధ్వంసకరమైనటువంటి హింసాయుతమైనటువంటి వాతావరణంలో అట్లా ప్రవర్తించేవాడు మనిషి. అంటే ఆ దశలో అట్లాంటి ఇది ఉండేది మనిషికి, అట్లాంటి వాడే ఉండేవాడు. అంటే ఒక రకంగా విధ్వంసకుడు, అంటే కల్చర్ లేదు, నాగరికత లేదు, బతకడం కోసం ఏదైనా చేసే, ఎట్లయినా సరే బతికేది. అట్లా వాతావరణాన్ని ఒక రకమైనటువంటి నియాండర్తల్స్ ఎట్ ద గేట్, ఆ రకంగా పూర్తిగా అన్ని విధ్వంసం చేయటమే కార్యక్రమంగా, ఏమాత్రం ఏ నాగరికత కల్చర్ లేనటువంటి, జరిగిన దాన్ని జరుగుతున్న దాన్ని అర్థం చేసుకోలేనటువంటి, మిస్ మ్యాచ్ ఉన్న పరిస్థితులకు మిస్ మ్యాచ్ అయినటువంటి వీళ్ళు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టీకం తెలంగాణ సమాజం మీద ఈ రోజు ఊహించనలవి కాదు. దీన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టాలంటే ఎంత కష్టం అనే పరిస్థితి, భయం కూడా ఉంది ఈ రోజు. రైట్ పాపారావు గారు, అంటే అల్టిమేట్ గా అధికార మార్పిడి జరిగితే అంటే కేవలము తమ ఓటుని తప్పుగా వినియోగించుకోవడం వల్ల, అధికార మార్పిడి జరగడం వల్ల ఇంత స్థాయిలో విధ్వంసం జరుగుతుంది అని ఏ తెలంగాణ ప్రజలు కూడా కనీసం ఊహకైనా ఊహించి ఉండకపోవచ్చు. కానీ ఏ 6 గ్యారంటీలనైతే నమ్మి ఓట్లేసిండ్రో, ఈ గ్యారంటీలు అమలవుతాయని చెప్పి ప్రభుత్వం నమ్మించి, కాంగ్రెస్ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిందో, మరి ఇవాళ జరిగిన బడ్జెట్ సాక్షిగా కూడా, కేటాయింపుల సాక్షిగా కూడా ఇక ముందు ప్రజలు సంక్షేమాన్ని, 6 గ్యారంటీలను పూర్తిగా మరచిపోవాలి అనే సంకేతాలు ఇస్తుందా ప్రభుత్వం? మసూనచారి గారు, ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ప్రజలకు ఆశ చూపింది 6 గ్యారంటీలు, సంక్షేమ పథకాలు. మరి వాటిని వాళ్ళ మర్చిపోవాలి అనే విధంగా ఇవాళ బడ్జెట్ ఉన్న నేపథ్యంలో ఇంకా ఇప్పటిదాకా కూడా ఈ పథకాలు ఎంతో కొంత మేరకు అమలవుతాయన్న ఒక ఆశతో ప్రజలు వేచి చూసిండ్రు. ఒకనొక సందర్భంలో విశ్వాసం కోల్పోయి, ఓపిక నశించి తిరుగుబాటు చేసిన సందర్భాలు కూడా మనం చూస్తూ వచ్చినాం. ఇప్పుడు చాలా క్లారిటీ వచ్చేసింది, స్పష్టత వచ్చేసింది. మరి సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసిన తర్వాత, పూర్తిగా విడిచిపెట్టిన తర్వాత ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? తప్పకుండా వీళ్ళు ద్రోహం చేసిళ్ళు, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మొదటి బడ్జెట్ సందర్భంగా ఆ బడ్జెట్ పుస్తకంలో స్పష్టంగా ఒక మాట రాసిళ్ళు, మాకు అప్పులు తెలుసు, తప్పులు తెలుసు, సంపద సృష్టించడం తెలుసు, సంపద పంచడం తెలుసు అని అన్నారు. ఇవాళ ఘోరమైనటువంటి వైఫల్యం కనబడతా ఉన్నది. అసలు ప్రపంచంలో వీళ్ళు అప్పు చేయడమే తప్ప సంపద సృష్టించడం చేతగాని వాళ్ళు అనేటువంటి విషయం 100% నిజమైంది. కానీ కేసీఆర్ గారు ప్రజా ప్రయోజనాల కోసం అప్పులు చేసిండు. ఆ అప్పులు సంపద సృష్టించడం కోసం ఇబ్బడి ముబ్బడిగా అనేక రెట్లు సంపదను పెంచిండు. రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఆయన దావోస్ కావచ్చు, ఇతరత్ర చాలా దేశాలు తిరుగుతూ ఉన్నారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశం కానీ, చెందుతున్న దేశం కానీ, పేద దేశం కానీ, ఈ భూప్రపంచం మీద అప్పు చేయనటువంటి దేశం ఉన్నదా? కాస్త మాట్లాడేటువంటి మాటలలో ఇంగిత జ్ఞానం ఉండాలి. అప్పు చేయడం తప్పు కాదు, కానీ చేసిన అప్పును సద్వినియోగం చేసుకోవడం, చేసిన అప్పు ద్వారా సంపద సృష్టించడం, సృష్టించబడినటువంటి సంపదను ప్రజలకు పంచడం అనేది ముఖ్యం. మీరు బ్లాక్ షిప్ ప్రోగ్రామ్స్ అనుకున్నట్టు వాటి విషయంలో ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు లెక్కలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఈ లెక్కలు చెప్పడంలోని ఆంతర్యం ఏంటంటే ఖచ్చితంగా మేము ద్రోహం చేస్తున్నాం అనేటువంటి విషయాల్లో స్పష్టత ఇవ్వడమే. ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి, సంపద సృష్టించడం చేత కావడం లేదు కాబట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల విషయంలో అటువంటి ద్వైతభావ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ చేసినటువంటి కేటాయింపుల విషయంలో చూసినా కూడా ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లతో వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొస్తాం, ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. పోయినసారి 9,000 కోట్లు కేటాయించిండ్రు, ఈసారి 11,000 కోట్లు కేటాయించిండ్రు. విద్య విషయంలో మేము 15% కేటాయింపులు చేస్తామన్నారు, లేదు. వైద్యం విషయంలో డబుల్ చేస్తామన్నారు. 2023-24లో వైద్యానికి బీఆర్ఎస్ గవర్నమెంట్ 12,190 కోట్లు కేటాయిస్తే ఇవాళ 12,393 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. అనేక సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్స్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, వైద్య ఆరోగ్య రంగంలో అనేక రకాలైనటువంటి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ కాలేజీలకు సంబంధించినటువంటి వాటి విషయంలో స్పెషల్ డ్రైవ్ ఉండాల్సినటువంటి టైంలో ఆ విషయం కేటాయింపులు చూసినా కూడా అదే రకంగా ఉన్నది. అంటే ఇప్పుడు నేను ఇందాక గుర్తు చేసినట్టు మహాలక్ష్మి పథకం 2,500 ప్రతి మహిళకి ఇస్తామన్నారు. ఈరోజు బడ్జెట్ బుక్లో
పేదరికంలో ఉన్నటువంటి బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి ఈ కుటుంబాల సంఖ్య 90 లక్షల కుటుంబాలు అనేటువంటి సంఖ్యను వాళ్ళే చెప్పిండ్రు. ఈ 90 లక్షల కుటుంబాలకు కనుక వాళ్ళు 2,500 రూపాయలు ఇవ్వాల్సి వస్తే ఎంత మొత్తం అవుతుంది అనేటువంటి విషయంలో స్పష్టత లేదు, ఆ ఊసే లేదు. అంటే ఎన్నికల మేనిఫెస్టోని కానీ రోజు చెప్తున్నటువంటి మాటలను కానీ మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ కారణం సంపద సృష్టించేటువంటి ఇంగితం, జ్ఞానం, సోయి లేకపోవడమే. మరి ఈ 15 మాసాల అప్పుల విషయానికి వద్దాం. గతంలో కేసీఆర్ గారు తన 9.5 సంవత్సరాల కాలం, దాదాపు 115 మాసాల కాలంలో 4 లక్షల కోట్ల పైచిలుకు 17,000 కోట్ల అప్పు చేసినట్టు మనకు లెక్కలు తేలుస్తూ ఉన్నాయి. ఈయన ఈ 15 మాసాల కాలంలో నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒప్పుకున్నాడు 1,60,000 కోట్లు. కేసీఆర్ గారు చేసిన అప్పు ప్రతి రూపాయి ప్రతి పైసా కూడా సద్వినియోగం చేసిండు. అనేక రంగాల్లో అద్భుతమైనటువంటి మార్పుకు కారణభూతుడైండు. అది సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, విదేశీ స్కాలర్షిప్లు కావచ్చు, ఇతరత్ర అన్ని బహుముఖంగా ఆయన తెచ్చినటువంటి ప్రతి పైసా కూడా బహుముఖంగా తెలంగాణ ప్రజల, తెలంగాణ రాష్ట్ర విస్తృత ప్రయోజనాల రీత్యా ఖర్చు పెట్టబడ్డది. వీళ్ళు తెచ్చినటువంటి ఈ 1,60,000 కోట్లతోని ఒక్క భారీ కార్యక్రమం, ఒక్కటి తిరిగి సంపద సృష్టించబడేటువంటి కార్యక్రమం లేనేలేదు. పర్సెంటేజ్ల మాట వింటా ఉన్నాం. ఎక్కడ చూసినా రాష్ట్రం ఈరోజు రాష్ట్రంలో తెల్లారు లేస్తే వినబడేటువంటి మాట పర్సెంటేజీలు, 20% అనేటువంటి మాటతో రాష్ట్రం మారుమోగుతూ ఉన్నది. రాష్ట్ర పరువు ప్రతిష్టలు దిగజారుతూ ఉన్నాయి. వెరసి వీళ్ళు ప్రజా జీవితంలో చీకట్లు కమ్మడానికి తప్ప ప్రజల శ్రేయస్సుకు, ప్రజల అభివృద్ధికి ఏమాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అవగాహన లేదు, చిత్తశుద్ధితో పనిచేయడం లేదనేది ఈరోజు బడ్జెట్ ద్వారా అటువంటి సంకేతాలు ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ప్రజలను ప్రతి అంశంలో వెంటాడుతూ వస్తుంది. పాపారావు గారు, ప్రధానంగా చేసిన అప్పులకు సంబంధించి నోటి మాట కింద ఏదో లెక్కలు చెప్పినంత మాత్రాన సరిపోతుందా? తెచ్చిన అప్పులు ఎక్కడ వినియోగించిండ్రు, ఎక్కడ దేనికోసం స్పెండ్ చేసిండ్రు అనే దానికి సంబంధించి ఒక పూర్తి స్థాయి క్లారిఫికేషన్. ఎందుకంటే వాళ్ళు చెప్తున్న మాటలు ఒకలాగా ఉన్నాయి, వాస్తవాలు ఇంకొకలాగా ఉన్నాయి. సో ఎంతకాలం వరకు ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటా మేనేజ్ చేయగలదు ఈ ప్రభుత్వం? ఎలక్షన్లు వచ్చేదాకా మేనేజ్ చేస్తారు. ఎలక్షన్లు వస్తే ఊడ్చిపెట్టుకుపోద్ది అనేది తెలిసిందే. అయితే ఏంటంటే గజం మిథ్య పలాయనం మిథ్య అని ఒక మామూలు ఒక ఇది ఉంది. అంటే వీళ్ళు తెచ్చిన అప్పు మన మిథ్య లాగా, అంటే అది నిజం కాదని మనం, అంటే ఒక రకమైన భ్రమలాగా. ఆ తెచ్చిన దాన్ని దేనికి ఖర్చు పెట్టారంటే అది కూడా మిథ్య, మాయ. ఈరోజు పైసా పని చేసినటువంటి వాతావరణం తెలంగాణలో ఒక్కదాని మీద ఖర్చు పెట్టాం, ఒక పైసా పని చేసామని చెప్పుకోవడానికి లేదు. 1,52,000 కోట్ల రూపాయలు అప్పు చేసి కూర్చున్నారు. రోజు రోజుకి అప్పుల భారం పెరిగిపోతుంది. హెచ్ఎండిఏ ఆస్తులు అమ్మేశారు, డిహెచ్ఎంసి ఆస్తులు తాకాపుడు అమ్ముతున్నారు. అలాగే మీకు హైదరాబాద్ మెట్రో వాటర్ దీన్ని అనుకుంటా, దాని ఆస్తుల అమ్మకం, ఇట్లా ఒకటి కాదు, అది కాదు, ఇది కాదు, కనపడ్డ ప్రతి ఆస్తి అమ్మేస్తున్నటువంటి వాతావరణం ఈరోజు తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల విపరీతంగా ఆస్తులకు విలువ ఉంది. కాబట్టి ఇష్టానుసారం అమ్మేసి అప్పు చేసి పప్పుకూడు లాగా, లేకపోతే అమ్ముకొని పప్పుకూడు ఈరోజు ఈ రకంగా నడుపుతున్నారు కదా. కానీ దీనిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒరిగే ఆస్తుల కల్పన ఏం జరిగిందంటే ఎక్కడ ఏం కనపడదు. మరి ఆ డబ్బులన్నీ ఏమైనాయి అంటే ఇది పెద్ద క్వశ్చన్ మార్కు. ఈ క్వశ్చన్ మార్క్ జవాబు భవిష్యత్తులో ఖచ్చితంగా ఏదో స్కామ్ రూపంలో బయటకు వస్తుంది మాత్రం ఖచ్చితంగా అనుకుంటున్నాను. దీని గురించి ఇప్పటికీ నడుస్తున్నటువంటి మాటలు, చుట్టూ జనంలో సమాజంలో నడుస్తున్న మాటలు, ఢిల్లీకి సూట్ కేసుల రూపంలో వెళ్ళిందని, కాంట్రాక్టర్ల జేబులు నిండినాయి అని, ఇది ప్రధానంగా ఈ రోజు చెప్పుకుంటుంది. ఎవరైనా చెప్పుకుంటుంది ఏంటంటే ఢిల్లీకి వెళ్ళింది ఎన్నికల కోసమో, పార్టీ ఫండ్లో గానో, ఇంకోలాగానో ఢిల్లీకి రాహుల్ గాంధీ కేసీఆర్ గారికి సూట్ కేసుల రూపంలో వెళ్ళింది అనే ఆరోపణ ఒకటి. రెండో పక్కన ఇక్కడ తెలంగాణలో కాంట్రాక్టర్లు, ఇతరత్ర వీళ్ళందరి జేబులు నిండిన ఈ డబ్బులతో పైసా పని జనానికి మాత్రం జరగలేదు, జన ప్రయోజనం మాత్రం ఏమీ నెరవేరలేదు. కనీసం సంక్షేమం, అభివృద్ధి పక్కన పెట్టిన సంక్షేమం కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు లాగా యథాతథంగా కూడా జరగట్లేదు. పూర్తిగా తిరోగమనంలో, ప్రజలకు సంబంధించినంత వరకు తిరోగమనం, పైసలు ఉన్న వాళ్ళకి సంబంధించినంత వరకు పండగ నడుస్తుంది తెలంగాణలో అనేది కనపడుతుంది. ఇంకోవైపు చూసుకుంటే పెట్టుబడులకు సంబంధించి కూడా ప్రభుత్వం చెప్తున్న మాటలు, లెక్కలు వేరే విధంగా కనిపిస్తున్నాయి. కానీ పారిశ్రామికవేత్తలంతా గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి రియాలిటీలో ఫ్యాక్ట్స్ ఎట్లా ఉన్నాయని చూసుకుంటే ఉద్యోగాలకు సంబంధించి కూడా పాపారావు గారు.
వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉన్న పరిశ్రమలే తిరిగి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఈ రాష్ట్రాల కొత్త పరిశ్రమలు తిరిగి వెళ్ళిపోతున్నాయి. మీకు నవంబర్ నెలలో పోయిన నెలలో నవంబర్ గణాంకాల ప్రకారమే తెలంగాణలో కంపెనీల రిజిస్ట్రేషన్ అనేది భారీగా తగ్గిపోయింది. కొత్త కంపెనీల రిజిస్ట్రేషన్ నా దగ్గర ఉన్న డేటా, పాత డేటా ప్రకారమే నవంబర్. ఆ తర్వాత కాలంలో వచ్చిందేమీ లేదు, కొత్తగా పరిశ్రమలు ఉన్నాయి, వెళ్ళిపోతున్నాయి కోర్టుగా. ఉన్నటువంటి వాతావరణం ఏంటంటే ఈరోజు జనగణన 100 ఆయుష్గా మారింది పారిశ్రామికవేత్తలకి. కాబట్టి ఒకప్పుడు కేటీఆర్ గారు హైదరాబాద్ నగరాన్ని ఆయన మొత్తం పర్యవేక్షించుకుంటుండగా, అలాగే పారిశ్రామికీకరణ అభివృద్ధి కోసం హైదరాబాద్ నగరంలో కేటీఆర్ గారు ప్రపంచం అంతా తిరిగి పనిచేస్తుండగా, ఆ కాలంలో నాకు తెలిసిన పారిశ్రామికవేత్త బంధువుల్లో ఒక ఆయన అన్నమాట ఏంటంటే, చాలా బాగుంది అసలు ఉన్నటువంటి పరిస్థితి అనేది. కేటీఆర్ ఒక అవినీతి లేదనే దీనిలో చాలా స్పష్టంగా చాలా చక్కగా ఉంది పరిపాలనని ఆయన ఎంపీగా పోటీ చేశాడు గతంలో. ఎవరు ఆయన ఓడిపోయాడు అనుకోండి, అది వేరే విషయం. ఆయన నాతో స్వయంగా చెప్పాడు, చాలా బాగుంది, ఇట్లాంటి వ్యక్తులు ఉంటే బాగుంటుంది, ఇంతవరకు నేను ఇట్లాంటి అతను చూడలేదని. సరే, ఏదేమైనా ఆ రోజు ఉన్న పరిస్థితి అది. పారిశ్రామికవేత్తలు అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు. కానీ ఏంటంటే అంటారు కదా, పచ్చని పొలాల మీద ఏదో కన్నుపడింది అన్నట్లుగా తెలంగాణ మీద దుష్ట ఆలోచనలు ఉన్న వాళ్ళటువంటి కన్నుబడింది. చంద్రబాబు కరెక్ట్ చెప్పాలంటే ఈ సందర్భం కూడా అదే కాబట్టి, చంద్రబాబు ఆయన శిష్యుడు ఇక్కడ రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరు కలిసి తెలంగాణని పరోక్షంగా ప్రత్యక్షంగా నడిచినటువంటి కేసీఆర్ గారిని ఓడించే దానిలో సహా ఇక్కడ కేటీఆర్ గారు ఏదో అన్నారనే సాకు పెట్టుకొని వంక పెట్టుకొని, మామూలు మాట ల్యాండ్ ఆర్డర్ మాట గురించి పెద్ద వంక పెట్టుకొని కేటీఆర్ గారు ఏదో అన్నారని దాని మీద పెద్ద క్యాంపెయిన్ చేసి యూట్యూబ్ ఛానల్స్ దగ్గర నుంచి అన్నింటినీ హోరెత్తించి పోయి కాంగ్రెస్ సంకన దూరి అంటే రేవంత్ రెడ్డిని ప్రమోట్ చేసుకొని తెలంగాణలో ఈ దౌర్భాగ్య స్థితిని తెచ్చిపెట్టింది పరోక్షంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ, దాని నాయకత్వం. అలాగే ఇక్కడ దానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపణలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు చేస్తున్నటువంటి దాష్టీకం, దుర్మార్గం ఇదే పరిస్థితి. ఈ రోజు చూడండి, ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది నెమ్మదిగా. 6 సూపర్ 6 అని చెప్పాడు అక్కడ ఆయన, ఏది అమలు కావట్లా. ఆయన చెబుతుంది ఏంటంటే ఆదాయం పెరిగితే కానీ నేను అమలు చేయలేని చేతులు ఎత్తాడు. ఇప్పుడే ఈయన 15 నెలల తర్వాత చేతులు ఎత్తే ఆయన ఇప్పుడే చేతులు ఎత్తాడు. అంటే అధికారంలోకి వచ్చిన 15 నెలలకే ఇటువంటి పరిస్థితి ఉంది అంటే రేపటి నాడు ఏంటి సిచ్యువేషన్, భవిష్యత్ ఏంటి అని తెలంగాణ ప్రజలకి ఒక ఆందోళనపూరిత వాతావరణం కనిపిస్తుంది. కానీ మరి ఇటువంటి సిచ్యువేషన్ నుంచి బయటపడే అవకాశం ఉందా లేదా అని కూడా ప్రజలు తీవ్రంగా చర్చిస్తున్నారు. మసూద్ అన్సారీ గారు, 15 నెలల్లోనే దాదాపు 10 సంవత్సరాల పైగా వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్ర పురోగతి అనేది ఆందోళన కలిగిస్తున్న అంశం. కానీ ఇంకా సమయం ఉంది ఈ ప్రభుత్వానికి. ఇక ముందు ఏం జరగబోతోందని భావించాలి? ఎట్లా మరి ఇది తిరోగమనాన్ని ఆపడం ఎట్లా, మరి ప్రజలను కాపాడడం ఎట్లా అనంటే ఏం చెప్తారు? వీళ్ళ మానసిక స్థితి సక్రమంగా లేదు. వాళ్ళు వాస్తవాలను గ్రహించేటువంటి పరిస్థితిలో లేరు. ఈరోజు ఇంత దుర్మార్గం, దయనీయమైనటువంటి పరిస్థితి కొనసాగుతున్నా మేము బ్రహ్మాండమైనటువంటి పాలన అందిస్తున్నాం అనేటువంటి భ్రాంతిలో ఉన్నారు. వీరు బ్రహ్మాండమైనటువంటి పాలన అనుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ పర్సెంటేజ్ వాటాలు వస్తూ ఉన్నాయి, వాళ్ళ మూటాలు, వాళ్ళకు సంబంధించినటువంటి మూటాలు ఎట్లా రావాలో ఆ రకంగా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్ని చైతన్యపరచడం, అడుగడుగున ప్రజల ద్వారా ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం తప్ప వేరే మార్గం లేదు. వాళ్ళను వాళ్ళు సంస్కరించుకునేటువంటి సంస్కారం లేదు అనేది కూడా స్పష్టంగా అంటే రాజకీయ పార్టీల నాయకులుగా ప్రజలకు కూడా అదే అర్థమైంది. కాబట్టి ప్రజల ముందు ఉన్నటువంటి ఏకైక మార్గం, రాజకీయ పార్టీలుగా మా ముందున్నటువంటి ఏకైక మార్గం, తెలంగాణ ప్రజా ప్రయోజనాలకు ఎప్పుడు ఏ రకమైనటువంటి భంగం కలిగినా ఆ విషయంలో ముందుండేది, ప్రజల తరఫున పోరాటం చేసేది, ప్రజల్ని చైతన్యపరిచేటువంటి బాధ్యత 25 సంవత్సరాలుగా నిర్వర్తిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వమే. అందుకని ప్రజాక్షేత్రంలో వీళ్ళని ఎండగట్టడం ద్వారా, వీళ్ళ తప్పులను అర్థం చేసుకునేటువంటి స్థితి తీసుకురావడం ద్వారా వాళ్ళలో ఏదైనా మార్పు వస్తుందో చూడాలి తప్ప వాళ్ళుగా మారేటువంటి సంస్కారం అయితే కనబడుతులేదు. ఇందాక మీరు మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఒక పాత ప్రశ్నకు నేను జవాబు చెప్తా ఉన్నా. ఈ ఫ్యూచర్ సిటీ అంటున్నారు, ఇది ఫ్యూచర్ సిటీ కాదు. ప్రజలందరూ ఇది 4 బ్రదర్స్ సిటీ అని అంటా ఉన్నారు. అక్కడ జరుగుతున్నటువంటి ఆ భూసేకరణ, దానికి సంబంధించినటువంటి తతంగం అంతా కూడా 4 బ్రదర్స్ వ్యవహారంగా కనబడతా ఉన్నది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మళ్ళీ ఒకసారి గతాన్ని గుర్తు చేస్తా ఉన్నా.
కేసీఆర్ గారి పాలనలో కాలువలలో నీరు బారితే ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ రాజ్యంలో రైతుల కళ్ళల్లో కన్నీరు గారుతూ ఉన్నది. ఇది గుణాత్మకమైనటువంటి మార్పు. ఒకరోజు రైతుల కళ్ళల్లో కన్నీరు చూసి చలించినటువంటి కేసీఆర్ గారు ఆ సీన్ మొత్తాన్ని మార్చిండు, కాలువలలో నీళ్లు తెచ్చిండు. మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, అదే రిపీట్ అయింది. అంటే వీళ్ళ అవగాహన స్థాయి, వీళ్ళ పాలనా దక్షత, వీళ్ళ పరిణతి, వీళ్ళకి అధికారం అని అంటే ప్రజల్ని హింసించడం అనేదే తప్ప ప్రజాక్షేమం అభివృద్ధి పట్టదు అనేటువంటి విషయం 15 మాసాలలోనే స్పష్టమైంది. నాకు వ్యక్తిగా ఒక చిన్న భయం అయితే ఉన్నది. నిన్న మన పక్క దేశాలు చూసినాం, శ్రీలంకలో ఎటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి వచ్చిందో. అందుకనే చిన్నప్పుడు నేను చదువుకున్నటువంటి ఒక పద్యం గుర్తుకొస్తూ ఉన్నది నాకు. కొందరిని చూస్తే, ఈరోజు వీళ్ళని చూస్తే ఆ పద్యం చెప్పాలనిపిస్తూ ఉన్నది. తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు, దవిలి మృగతృష్ణలో నీరు దాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు. వెరసి 15 మాసాల పాలన కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం ఈ పద్యం. పాపారావు గారు, ఈ ప్రభుత్వం బాహాటంగానే అన్ని పనులు చేసుకుంటా వెళ్తుంది. మసూనచారి గారు ఇంతకు ముందు ప్రస్తావించినట్టుగా 4 సిటీ ఎవరిది అంటే 4 బ్రదర్స్ అని ప్రజలకు అన్ని చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ప్రజలను అనేక సందర్భాల్లో ఇబ్బందులకు గురి చేసినా ఇది ఎంత ఎవరి కోసం అని అంటే తన వాళ్ళ కోసం అనే విషయం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇంత స్థాయిలో ప్రజలను గోసపుచ్చుకుంటా, ఇంత స్థాయిలో మోసం చేసుకుంటా ఈ ఎంతవరకు ముందుకెళ్ళగలుగుతుంది ఈ ప్రభుత్వం అనేది కూడా ప్రశ్నగా కనిపిస్తుంది. పాపారావు గారు, మీ ఆడియో మ్యూట్ లో ఉంది. పాపారావు గారు, ఈ పైవాడి దయ అంటే కాంగ్రెస్ హైకమాండ్ ఏదైతే ఢిల్లీలో కూర్చుందో వాళ్ళ దయ, ఈ పరిస్థితులు మారటంలో వాళ్ళు కనీసం ప్రజల పట్ల రకరకాలుగా రాజ్యాంగం చేతిలో పట్టుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ అది నిజం నాటకం కాదని నిరూపించుకోవాలంటే ఇక్కడ జరుగుతున్న ఈ తంతుని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టి కనీసం బ్రహ్మాండమైన పాలన కాకపోయినా ప్రజల్ని దగా చేయకుండా ఉండే పరిపాలన మాత్రం ఇవ్వగలిగితే చాలనుకునే పరిస్థితి ఉంది ఇక్కడ. రెండోది ఏంటంటే ఇప్పుడు పెద్దలు చెప్పారు మసూదనాచారి గారు, అలాగే నాకు ఆయన చెప్పిన ఇది వినగానే వేమన పద్యం వినగానే నాకు గుర్తొచ్చింది, ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే గాని తెలుపగునా అని అంటాడు ఆయన. అంటే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ స్వతహా బుద్ధులు, అందులో రేవంత్ రెడ్డితో పరాకాష్ఠకి చేరినాయి ఆ బుద్ధులు. దాన్ని ఎప్పటికీ మారదనేది ప్రజలు గుర్తించారు. నేను ఆ మధ్య ఎవరితోనో ఒక 20 సంవత్సరాల దాకా కాంగ్రెస్ రాదు అన్నాను నేను ఈ మాటల మధ్యలో, ఆటో అతనితోనే అవసరం మాట 20 కాదు సార్ ఇక అది రాదు కాంగ్రెస్, 50 ఏళ్ళైనా రాదు అన్నట్టు చెప్పాడు. ప్రజలు మనకంటే ఎక్కువగా డిటర్మిండ్ అయి ఉన్నారు. మనం రాజకీయాల్లో చురుగ్గా ఉంటా గమనిస్తా రాజకీయాలు. నేను అనలిస్ట్ గాను, మసూదనాచారి గారు టిఆర్ఎస్ నాయకుడి గాను మనం అందరం గమనిస్తా మాట్లాడుకుంటున్నాం. కానీ ఆ మామూలు ప్రజానీకం ఇంతకంటే ఎక్కువ డిటర్మిండ్ గా ఉన్నారు, వాళ్ళు. కాంగ్రెస్ అనేది కనపడకూడదు ఈ తెలంగాణలో, భూస్థాపితం కావాలనేది చాలా పెద్ద ఎత్తున నిర్ణయించుకున్నారు. కాబట్టి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ బతికి పట్టగట్టు అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది. ఆల్రెడీ అంతర్గతంగానే అసంతృప్తులతో రగుతున్నటువంటి వాతావరణం. అక్కడక్కడ మీటింగ్లు పెట్టుకుంటున్నారు, 10 మంది 15 మంది కలిసి మీటింగ్లు పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే వాళ్ళకే మనుగడ లేదనే పరిస్థితి. అలాగే ఫిరాయించిన వాళ్ళు, టీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన వాళ్ళు ముందు అటు ఏది రెండింటికి జడ్డ రేవడిలాగా ఏం చేయాలో అర్థం కాక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ అక్కడ టైం పాస్ చేస్తున్నారు. ఇది వాతావరణం ఒక రకమైన సంక్షోభంలోనే ఉంది తెలంగాణ కాంగ్రెస్. చాలా అసెంబ్లీలో కూడా బయటపడుతున్నాయి. కాంగ్రెస్ నాయకులే అసెంబ్లీలో కోమటిరెడ్డి గారు కానీ లేకపోతే దానం నాగేంద్ర, వీళ్ళంతా దానం నాగేంద్ర ఇటు నుంచి అటుపోయిన ఆయన టీఆర్ఎస్ నుంచి అటుపోయారు. ఆయన ఒప్పుకున్నా జరిగింది అది. వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తానే మాట్లాడుతున్నారు అసెంబ్లీలో, తమ పార్టీని తమే విమర్శిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ లోనే ప్రత్యామ్నాయం ముసలం పుట్టిందన్నట్టు ప్రత్యామ్నాయం పుట్టింది. కాంగ్రెస్ లోనే అంతర్గత సంక్షోభం ఉంది అనేది నిజం. ప్రజలు దీన్ని మాత్రం ఇంకా ఎంత తొందరగా వదిలిపోతే బాగుండు అన్నట్లు ఉన్నారు. అసలు భరించగలిగే స్థితిలో లేరు ప్రజలు. మనకు కూడా విసుగ్గానే ఉంది, మనకి విసుగ్గా ఉంది, ప్రజలకు భరించలేని స్థాయిలో ఆగ్రహం ఉంది. ఇది జరుగుతున్న వాతావరణం. అయితే పాపారావు గారు, అల్టిమేట్ గా తెలంగాణ అస్తిత్వం మీద గౌరవం లేకపోవడము, తెలంగాణ మీద ప్రేమ లేకపోవడము, ఇటువంటి లక్షణాలు ఉన్న పరిపాలకులు ఉంటే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో దాన్ని తెలంగాణ ప్రజలు చవి చూస్తున్నారు అని ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుందా? తెలంగాణ మీద గౌరవం అసలు ప్రశ్న వీళ్ళకి అసలు తెలంగాణ కాదు, అసలు కనీస నాగరికత సంస్కృతి లేనటువంటి అనాగరికమైనటువంటి ఆలోచన విధానం మనుషులు. వాళ్ళు మాట్లాడుతున్న కొంతమంది, ఆయన మాట్లాడుతున్న బూతులు, ఆ పద్ధతి అదంతా చూస్తే
అబ్బే అది తెలంగాణని ప్రేమించాలంటే చాలా ఉదాత్తమైన గుణాలు ఉండాలి. తెలంగాణ ప్రజలు గొప్పవాళ్ళు, తెలంగాణను అర్థం చేసుకోవాలంటే పెద్ద మనసు ఉండాలి. నేను చాలాసార్లు చెబుతుంటాను, నేను కమ్యూనిస్ట్ పార్టీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఇప్పుడు ఆ పార్టీలో లేకపోయినా భావజాలం కమ్యూనిస్ట్ భావజాలమే, అది వ్యక్తిగా కమ్యూనిస్ట్ భావజాలమే. నేను చాలాసార్లు అంటాను, ఒక మనిషి ఇక్కడ తెలుగునాట పుట్టిన ఒక మనిషి 2 రాష్ట్రాల్లో ఎక్కడ పుట్టినా ఒక మనిషి కమ్యూనిస్టా కాదా తెలియాలంటే అతను తెలంగాణ పట్ల ఏ ధోరణితో ఉన్నాడో చూస్తే చాలు, తెలిసిపోద్ది అతను సరిగ్గా కమ్యూనిస్ట్ గా ఉన్నాడా లేదా అని. తెలంగాణకు అన్యాయం జరిగింది, తెలంగాణ పట్ల సానుకూలమైన దృక్పథం, తెలంగాణ ప్రజల మనసులో ఉన్నటువంటి ఉదాత్తమైనటువంటి లక్షణాలను మనం అర్థం చేసుకోకుండా మనం కమ్యూనిస్టులు తెలుగునాట కాలేవు అనేది నా ఉద్దేశం. కమ్యూనిస్ట్ కావాలన్నా, కమ్యూనిస్ట్ భావజాలం సరిగ్గా ఎక్కిందని మనకు అర్థం కావాలన్నా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణకి జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకునే గుణం ఉండాలి. తెలంగాణ ప్రజల తాలూకు పోరాట గుణాన్ని పుణికి పుచ్చుకోవటం మన లక్ష్యంగా చేసుకుంటే తప్పితే తెలుగునాట మనం కమ్యూనిస్టులం కాలేము అనేది నా గట్టి నమ్మకం. కాబట్టి ఏంటంటే అదే ఈరోజు నేను చెప్పేది ఒకటే, ఇక్కడ తెలంగాణకి ఈరోజు జరుగుతున్న అన్యాయం, తెలంగాణ ప్రజలు చాలా లోతున్న వాళ్ళు, డెప్త్ ఉన్న వాళ్ళు, మనసున్న వాళ్ళు, న్యాయం అన్యాయం విచక్షణ ఉన్న వాళ్ళు, అన్యాయం జరిగితే ప్రశ్నించే వాళ్ళు, ప్రశ్నించడం పోరాటం తప్ప కల్మషం లేని వాళ్ళు, కుట్ర తెలియని వాళ్ళు, ఇట్లాంటి గొప్ప ప్రజానీకం ఉన్న చోట ఇట్లాంటి ప్రభుత్వాలు ఎల్లకాలం మనజాలవు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా దీనికి శాశ్వతంగా సమాధి కట్టి ఇట్లాంటి వ్యవహారాలకి మళ్ళీ కొత్తగా తెలంగాణ మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది, ఫినిక్స్ లాగా మళ్ళీ లేస్తుంది యాషెస్ నుంచి అనేది మాత్రం నిజం. రైట్, అల్టిమేట్ గా చూసుకుంటే తెలంగాణ ప్రజలు తమని ద్రోహం చేసి మోసం చేసి ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా చేసే చర్యలు వేటిని కూడా సహించరు అనే దానికి నిదర్శనమే ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత కావచ్చు, ఆందోళనలు కావచ్చు, వాళ్ళ మీద నమోదవుతున్న అక్రమమైన కేసులు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు. అల్టిమేట్ గా ఈ వైఖరిని తెలంగాణ సమాజం ఎదుర్కొంటుంది ఖచ్చితంగా అనే సంకేతాలను ప్రభుత్వం మర్చిపోవద్దనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చర్చలో పాల్గొన్న మధుసూదనాచారి గారికి, పాపారావు గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.